సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ న్యూ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎఫ్ఐడి డేటా ఏంటి, మిగతావన్నీ కూడా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ముందు ఎఫ్ఐడిఏ డేటా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎఫ్ఐడిఏ డేటాలో 12,000 crores బయింగ్ జరిగింది. ఓకే, 594 రోజు ఆల్మోస్ట్ 26th బయింగ్. ఆ 3 రోజులు కంటిన్యూగా వరుసగా 3 రోజులు సెల్లింగ్ వచ్చింది. చూసారా, మేజర్ ఇంపాక్ట్ చేయలేదు. ఒక్కరోజు బయింగ్ ఈజ్ మచ్ గుడ్. సో మంచిగా 12,594 crores బయింగ్ జరిగింది. అండ్ 27th కూడా బయింగ్ జరిగింది. ఓకే, సో ఎక్కడైతే మార్కెట్ క్రాష్ అయిపోద్ది, ఫాల్ అయిపోద్ది అనుకున్నారో మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ థింగ్ బయింగ్ జరిగింది కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్. ఎఫ్ఐస్ ఏమున్నారు, బయింగ్ జరుగుతుంది, ఎఫ్ఐస్ ఇన్ బయింగ్ సైడ్. సో ఇది మనం తీసేద్దాం, పక్కన పెడదాం. అండ్ ఇంట్రాడేలో చేంజింగ్ ఏం చేసిందో మొన్న చూద్దాం. ఫ్రైడే మీకు లాస్ట్ థర్స్డే కూడా, ఫ్రైడే కూడా నేను ఏం చెప్పాను, ఫ్రైడే లైవ్ వచ్చినప్పుడు కూడా ఫ్రైడే ఆర్ మండే కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. మంత్లీవి, నెక్స్ట్ మంత్వి, జూలైవి. సో మనం వెయిట్ చేయాలి. సో ఈ రోజు మీరు చూస్తే ఈరోజు ఫ్రైడే. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఈరోజు సండేలే. మనకు లాస్ట్ది ఏమైంది, ఫ్రైడే అయ్యింది. రేపు మండే అంటే జూన్ 30 ఈజ్ మండే. సో జూలై మంత్ స్టార్టింగ్ నుంచి మనకు ఒకవేళ పొజిషన్స్ క్రియేట్ చేయాలి అంటే జూలై 1, జూలై 2 ఇలా పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. అంటే రేపు మండే ఆర్ ట్యూస్డే ఇట్లా చేస్తారు. ఓకే, సో ఈ రోజు రేపు ఎల్లుండో 2 రోజులు కొద్దిగా ధ్యానంగా మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది. ఫస్ట్ నిఫ్టీ 50లో చేంజింగ్ ఓయే అబ్జర్వ్ చేయండి. చేంజింగ్ ఓయేలు ఎవరున్నారు, పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారు. కంపేర్ టు కాల్ పుట్ ఎక్కువ ఉన్నారు. మేజర్ ఎక్కువ ఉన్నారంటే లేదు, ఏదో 1% ఎక్కువ ఉన్నారు అంతే. టోటల్ ఓయేలో కూడా ఎవరున్నారు, పుట్ సైడ్ ఎక్కువ ఉంది. మేజర్ ఎక్కువ ఉందా అంటే లేదు, లైట్గా ఉన్నారు. ఓకే, డన్. ఇప్పుడు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, చేంజింగ్ ఓయేలో పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారు. సో చేంజింగ్ ఓయేలో కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, టోటల్ ఓయేలో పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారు. మేజర్ డిఫరెన్స్ అంటే లేదు అసలు. పాయింట్ ఓన్లీ జస్ట్ ఏదో ఒక 1%, 2% డిఫరెంట్లోనే ఉన్నారు అంతే. సో ఇది కూడా మనకి పెద్ద ఇంపాక్ట్ కాదు, దీన్ని కూడా మనం పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు నిఫ్టీ 50 ఫ్యూచర్లో, ఇక్కడ చూడు నిఫ్టీ 50 ఫ్యూచర్లో ఎవరున్నారు. ఇక్కడ నిఫ్టీ 50 ఫ్యూచర్లో ఏమైందో నీకు చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఏమైంది, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అన్ని జరిగాయి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. షార్ట్ బిల్డప్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ లాంగ్ బిల్డప్ చిన్నది, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. అంటే ఇక్కడ ఓన్లీ షార్ట్ బిల్డప్ ఒకటి హ్యూజ్ జరిగింది. బట్ తర్వాత ఏమైపోయిందంటే లాంగ్ బిల్డప్లు, షార్ట్ బిల్డప్లు, లాంగ్ బిల్డప్ అంటే పైన కింద సెల్ చేస్తూ కూర్చున్నారు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ మార్నింగ్ ఒకటి షార్ట్ బిల్డప్ కొద్దిగా గట్టిగా వచ్చింది అంతే. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes చూడు, లాంగ్ బిల్డప్, లాంగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్. ఓన్లీ లాంగ్ బిల్డప్లే జరిగాయి బ్యాంక్ నిఫ్టీలో, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నాకు అడిగితే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే జరిగిందో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్గా లాంగ్ బిల్డప్లు జరిగాయి ఒక రోజంతా. ఇది చాలా రోజుల తర్వాత నేను చూశాను. ఓకే, సో దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వద్దాం. ఫస్ట్ థింగ్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఫస్ట్ 4 hours ఆర్ 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ప్రీవియస్ ఇక్కడ నుంచి ఒకవేళ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కడ ఉంది, ఇక్కడ కరెక్ట్గా ఈ గ్యాప్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి, స్పాట్ ప్రైస్ ఎక్కడ ఉంది చూసారా, 25,637 ఎగ్జాక్ట్ పీక్లో వచ్చి క్లోజ్ అయింది. టాప్ పీక్లో వచ్చి క్లోజ్ అయింది. ఇది రెసిస్టెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ పార్టీకి తీసేసుకోవాలి. అంటే ఇక్కడ టచ్ అవగానే కిందకి సెల్ ఆఫ్ మూమెంటం వచ్చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ చూడండి, ఇక్కడ టచ్ చేసి ఎలా పడింది సెల్ ఆఫ్, అలా సెల్లింగ్ ప్రెషర్ రావాలి. బట్ రాలేదు. ఇక్కడ ఏముంది, ఒక గ్యాప్ పెండింగ్ ఉంది. సో ఈ గ్యాప్ తర్వాత మార్కెట్ వచ్చేది ఇది హై అవుద్ది. ఓకే, ఈ 3 రెసిస్టెన్స్లు అవుతాయి. సో నేను ఇక్కడ లెవెల్స్ కన్నా జోన్స్లా పెట్టుకుంటాను, సో దట్ మీకు కూడా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది ఒక జోను, తర్వాత ఇది ఒక జోన్. ఓకే, ఈ 2 ప్రజెంట్ జోన్స్ చాలు మర్చిన. ఓకేనా, తర్వాత ఇవి కొద్దిగా డ్రాగ్ చేసుకున్నాంలే మనం, ఎందుకంటే చాలా సంవత్సరాల దగ్గరికి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే 2024 అక్టోబర్ నవంబర్ టైంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 1 year దగ్గర అయిపోద్ది. 6-7 months 8 months దగ్గర. నవంబర్, డిసెంబర్ 1, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇది ఒక 6 నెలలు, అదొక అంతేలే, మొత్తం 8-9 నెలలు, 1 year దగ్గరకు వస్తుంది. కానీ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇక్కడ కొద్ది సపోర్ట్లు కూడా మనం ఇలా పెట్టుకుందాం, ఎందుకంటే ఇది చాలా పెద్దది అయిపోయింది లెవెల్.
ఓకే, ఇది జస్ట్ ఇది కొద్ది చిన్నది పెట్టి ఇలా పైకి పెట్టుకుందాం. ఎస్, అంతే. సపోర్ట్లకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒకవేళ సపోర్ట్ ప్లాన్ చేయాలంటే క్లౌన్ చేసి దీనికి ప్రీవియస్ ఏదైతే లెవెల్ ఉందో ఇదే సపోర్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్ పక్కగా ఈ లెవెల్ సపోర్ట్, ఇది దాటి వెళ్తే దెన్ మార్కెట్లో మనం ఈ లెవెల్ సపోర్ట్ ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా దాటి వెళ్తే అప్పుడు మనం ఈ లెవెల్, ఈ 3 సపోర్ట్లో అది పైన రెసిస్టెన్స్, అంతే, డన్. ఓకేనా? ఇప్పుడు నేను లెవెల్ చెప్తాను, మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకొని మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ 25,640, 25,640 ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. ప్రెసెంట్ మార్కెట్ వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత చూస్తే 25,760 ఇది కూడా ఒక మంచి రెసిస్టెన్స్ జోనే. ఇక్కడ కూడా పైన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కవర్ చేసుకోవడానికి పక్కాగా మార్కెట్ రావాలనుకుంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్కెట్ పైకి వచ్చి పైన హాల్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయినా రేపు ఒకవేళ ఇది కంటిన్యూ చేయాలన్నా విచ్ ఇస్ వెరీ గుడ్. మార్కెట్ పై సైడ్ వెళ్ళాలనుకుంటుంది. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు దీని పైన మార్కెట్ వెళ్తే మీకు 30 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వస్తున్నా, స్మాల్ ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తున్నా ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటుంది. పక్కాగా వినండి, 30 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వచ్చినా దీనిపైన ఇక్కడ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటుంది. మీరు అనొచ్చు ఎంత పెద్ద జోన్ ఉందని, చూడు బాగా స్ప్రెడ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక 30 minutes క్యాండిల్ ఒక్కటి వెయిట్ చేయండి, ఇక్కడ ఈ గ్యాప్ కవర్ అవుద్ది. అదే ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతే సింగిల్ క్యాండిల్లో టచ్ చేసేస్తే దాన్ని రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ 2 పొజిషన్ నుంచి ఏమవుతుంది, రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఓన్లీ రేపు వెయిట్ చేసేది 25,660 ఇక్కడ కనబడుతుందా, 660 ఇది యాక్చువల్ జోను. దీనిపైన మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే హై మార్క్ చేసుకుంటా, పైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. అదే లేదు సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్. ఓకే, ఇక్కడ నుంచి డౌన్ సైడ్. లేదా ఒకవేళ మార్కెట్ కానీ ఫ్లాట్ ఇడి ఆర్ గ్యాప్ అప్ ఇడిపోయింది అనుకో, ఏం చేయలేం. గ్యాప్ అప్ ఇడిపోతే మనం ఏమీ చేయలేము. ఓన్లీ అయితే టాప్ రెసిస్టెన్స్ దగ్గర రావాలి, లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే వెల్ అండ్ గుడ్. మనం ఇక్కడ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఏం చెప్తున్నాను, ఇదే గ్యాప్ అప్ ఇడిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ అదే గ్యాప్ అప్ ఇడిపోయి రెసిస్టెన్స్ తీసుకొని అప్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో గ్యాప్ అప్ ఇడిపోతే మనం ఏం చేయాలంటే ఏదో అది కిందకైనా రావాలి, లేదా పైకైనా ఏదో ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళాలి. గ్యాప్ అప్ ఇడిపోతే అది మనం గ్యాప్ అప్లో ట్రేడ్ చేస్తాం. బట్ ఒకవేళ ఫ్లాట్ ఇడినా ఓకే స్మాల్ అంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టైం పాస్ చేసి పైకి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇంతవరకు క్లియర్ కదా? ఇది అప్ సైడ్కి డౌన్ సైడ్కి మనకి లెవెల్స్. ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఇడి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వచ్చిందంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో బాగా చూడండి, నేను ఏ లెవెల్ మార్క్ చేస్తున్నానో ఈ లెవెల్, ఇది మేజర్ లెవెల్, ఈ లెవెల్. సో ఇక్కడ చూడు ఎందుకు మేజర్ లెవెల్ అంటే ఇక్కడ మార్కెట్ క్యాండిల్స్ అర్థం చేసుకోండి. మార్కెట్ ఇక్కడికి వచ్చి ఒక డోజీ క్రియేట్ చేసింది అంటే ఫైట్ అయ్యింది. తర్వాత మళ్ళీ మార్కెట్లో బాగా ఫైట్ అయ్యి బయర్స్ యాక్టివ్ అయ్యారు, తర్వాత సెల్లర్ యాక్టివ్ అయ్యాడు, బయర్ యాక్టివ్ అయ్యాడు, ఇక్కడ మంచి ఫైట్ అయింది. క్లోజింగ్ టైంలో కూడా ఒక డోజీ క్యాండిల్ ఎటువైపు తీసుకెళ్లాలి కన్ఫర్మేషన్ లేదు. సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అంటే ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ టైం పాస్ చేసి ఈ లెవెల్ కిందకు వస్తే 25,608 ఈ లెవెల్ చాలా కీ లెవెల్. దీని కింద కానీ మార్కెట్ వస్తే మీకు ఒక్క 30 minutes క్యాండిల్ విల్ డిసైడ్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఒక్క 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది పక్కాగా. ఇది మీరు గుర్తెట్టుకోండి. ఒకవేళ దీనిపైన మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్. ఓకే, ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ తీసుకోవట్లేదు, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, మళ్ళీ దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇన్ కేసు దీని కింద డౌన్ సైడ్ వచ్చి 30 minutes క్యాండిల్ ఇచ్చి దీని కింద కూడా ఇంకా 25,520 ఇది కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోతే ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇది నిఫ్టీ 50 క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ కూడా ఇంచుమించు అంతే. బట్ సెన్సెక్స్లో మీరు డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది. ఏంటి, సెన్సెక్స్లో గ్యాప్ కవర్ చేసేసుకుంది. మీరు చూడండి, మన నిఫ్టీ ఎగ్జాక్ట్గా అయితే గ్యాప్ కవర్ అవ్వలేదు, బట్ సెన్సెక్స్లో వాట్ హ్యాపెన్, గ్యాప్ కవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ గ్యాప్ కవర్ చేసేసుకుంది. సో నిఫ్టీలో గ్యాప్ పెండింగ్ ఉండిపోయింది కాబట్టి నిఫ్టీ కవర్ చేసుకోవాలి. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్ కవర్ అయిపోయింది కాబట్టి నేను 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ సేమ్ లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ గ్యాప్ కవర్ అయిపోయింది కాబట్టి ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఇది ఓకే, ఈ గ్యాప్ కవర్ చేసేసుకుంది కాబట్టి ఇది సపోర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ దాటి పైకి వెళ్తే ఇంకొక రెసిస్టెన్స్ వస్తుంది. అది మనం 1 day టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఎలాగా, ఇలా పెట్టుకోవాలి. ఎలాగా, ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే
ఎక్కడ వరకు రావచ్చు, ఇమ్మీడియట్ ఇంత పై వరకు రావచ్చు. ఇక్కడే ఉంది చూడండి, ఇది లెవెల్. సో ఇక్కడ వరకు రావచ్చు. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మన లెవెల్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా ఎగ్జాక్ట్ మీరు కొన్నిసార్లు అడుగుతారు, అన్న జోన్ బాగా పెద్దది అయిపోయింది. జోన్ పెద్దది అయిపోయిందంటే మనం ఎట్ చేయలేం. బయర్ సెల్లర్ ఆర్డర్లు అక్కడే ఉన్నాయి. సో ట్రై టు అండర్స్టాండ్. మీరు లాస్ అవ్వద్దు, ట్రేడ్ ప్రాపర్గా తీసుకుంటే చాలు. ఇక్కడ పాయింట్ ఏంటి, 84,200. ఇది ఒక జోన్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, గ్యాప్ కూడా కవర్ అయిపోయింది. ఇదేదైతే ఉందో గ్యాప్, ఈ గ్యాప్ అనేది కవర్ అయిపోయింది, వెరీ స్మాల్. అది రేపు కవర్ చేసేసుకుంటుంది. పాయింట్ ఫ్లాట్ ఇడి ఆర్ గ్యాప్ పిడి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అది ఇక్కడ నుంచి కాదు, మనం ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తాం అంటే ఈ లెవెల్ ఓకే. 83,900 కీ లెవెల్. నిఫ్టీకి ఎలా కీ లెవెల్, సెన్సెక్స్కి అలాగే 83,900 ఇస్ ఏ కీ లెవెల్. సో రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ మార్కెట్ ఈ పైన టెస్ట్ ఇక్కడ నుంచి కింద పడితే దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ వెంటనే మనకు ఒక సపోర్ట్ వస్తుంది. ఇక్కడ 83,800 ఒక సపోర్ట్ వస్తుంది. బట్ పర్లేదు, 900, 800 దీని కిందకి ఈజీగా క్రాస్ అయ్యి వెళ్ళిపోద్ది మార్కెట్. సో మనం ఇక్కడ ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాగానే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఎందుకన్నా ఇక్కడ చేయొద్దు అంటే వద్దు, ఎందుకంటే ఇక్కడ అంత బయర్లు కష్టపడి మార్కెట్ని తీసుకెళ్లారు కాబట్టి. సో కొద్దిగా ఇక్కడికి వచ్చి హాల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నా మనం ట్రేడ్ చేయొద్దు, దీని కిందే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 84,200 ఉందా, ఇది దీని పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అది కూడా ఏంటి, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. దానిపైన కూడా ఇంకా 84,500, 600 ఉందా, 84,500 కానీ 84,550 కానీ 550 కానీ. ఓకే, మళ్ళీ చెప్తున్నా, 84,550, 84,550. దీనిపైన కూడా మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్. ఇదంతా అప్ సైడ్ లెవెల్స్ ఇవన్నీ. ఇది అప్ సైడ్ లెవెల్, ఇది అప్ సైడ్ లెవెల్, ఇవన్నీ అప్ సైడ్ లెవెల్. డౌన్ సైడ్కి మాత్రం ఇది కీ లెవెల్ 83,900. దీని కిందకి వెళ్తేనే మనకి బయ్యర్ అన్నాడు భయపడతాడు. చూడండి, ఇంత లాంగ్ చేసి కూర్చున్నాడు, ఆడ పొజిషన్స్ తీయాలి అంటే మార్కెట్లో పడాలి. అది పడ్డాక మనం ట్రేడ్ ప్లాన్ చేయగలం. ఓకేనా? సో ఇది సెన్సెక్స్, అది నిఫ్టీ. అండ్ మొన్న లైవ్ వెళ్ళి చూడండి ఒకసారి. మొన్న లైవ్లో నేను ఒక మాట చెప్పాను ఏంటి, ఒకసారి వెళ్ళి చూడండి. మొన్న లైవ్ వెళ్ళి నేను మార్కెట్ క్లోజ్ అంటే ఏంటిది లైవ్ స్ట్రీమ్ ఎండ్ చేసేస్తున్నాను. అంటే ఇంకా బై 11:30 ఆ టైం, 11:30, 12, 1 అయిపోతుంది. ఆ టైంకి చూడండి. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను ఏంటి, వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఈ వీడియోలో నేను క్లిప్ పెడతాను. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏమవుతుంది మార్కెట్ ఏమవుతుంది అనుకుంటున్నారో చెప్పండి అని. చాలా మంది అప్ సైడ్, చాలా మంది సైడ్ వేస్ అన్నారు. సైడ్ వేస్ అన్న వాళ్ళు అందరూ గుడ్, అప్ సైడ్ అన్నోళ్ళు వాళ్ళకి నేను చెప్పా అప్ సైడ్ వెళ్తే కానీ ఒక షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది, షార్ప్గా వస్తుంది. బట్ దాని అర్థం ఏంటంటే పడిపోద్దని కాదు. నేను కరెక్ట్గా అదే చెప్పాను, వెళ్ళి చూడండి. షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది, దాని అర్థం పడిపోద్దని కాదు, వస్తుంది మళ్ళీ దాని తర్వాత హాల్ట్ అయిపోద్ది. చూడండి, బట్ ఒక షార్ప్ రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది, అంతే వస్తుంది, రికవరీ అయిపోద్ది, మళ్ళీ అలా హాల్ట్ అయిపోద్ది. బట్ ఒక క్యాండిల్ రెడ్ కలర్ మాత్రం ఒక షార్ప్ క్యాండిల్ వస్తుంది అన్నాను. వీళ్ళు ఒక్కసారి చూడండి, ఇదే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈ టైం ఫ్రేమ్లో 2-3 రెడ్ గ్రీన్ క్యాండిల్ షార్ప్ క్యాండిల్ వచ్చిందా, మళ్ళీ అదే క్యాండిల్ రికవరీ, మళ్ళీ ఎలా పడింది, మళ్ళీ రోజంతా టైం పాస్ చేసిందా. ఈ క్యాండిల్ వస్తుందని ఎలా తెలిసిపోతుంది అంటే మార్కెట్ ఇక్కడ నుంచే స్ట్రగుల్ అవుతుంది, పైకి వెళ్తుంది. బట్ ఎంత స్ట్రగుల్ అవుతుందంటే ప్రీమియం ఇంచు కూడా పెరగట్లే, స్ట్రగుల్ అవుతూ పైకి వెళ్ళింది. ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు మార్కెట్లో చిన్న ఒక్క మినిమం సెల్లర్ చాలు, అంటే చిన్న సెల్లర్ వచ్చినా మార్కెట్ వెంటనే ఒక బిగ్ క్యాండిల్ క్రియేట్ చేస్తుంది. అది క్యాండిల్ సైకాలజీ. అది మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి, చూడాలి, మార్కెట్ని బాగా చూస్తూ మీకు అలవాటు అయిపోద్ది. సో నేను ఏం చెప్పాను ఒకసారి వెళ్ళి లైవ్ కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఈరోజు సండే కదా, ఈరోజు క్లాస్ అయ్యింది ఆ టీమ్ తోటి. ఇంకా మీకు నెక్స్ట్ రేపు ఈ క్యాండిల్ స్టిక్స్ ఎవరికైనా కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి పీడిఎఫ్ అన్న క్యాండిల్ స్టిక్ పీడిఎఫ్ అనే టైప్ కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు లింక్ వచ్చేస్తుంది. చూడండి, మొత్తం మన క్యాండిల్ స్టిక్స్ అంటే బుక్, ఇది డైరెక్ట్ బుక్, ఈ పీడిఎఫ్ బుక్ డౌన్లోడ్ చేశాను నేను. మీకు బీరిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్, ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటారో, బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్, అది మొత్తం క్యాండిల్ ఏంటి అని చదువుకోవాలనుకుంటే ఇక్కడ మొత్తం డోజీ క్యాండిల్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంది. తెలుగులో లేదని అడగొద్దు, తెలుగులో కావాలంటే మీరు ఒక పని చేయండి. దీని ఇలా ఉంది కదా, మొత్తం ఇది ఇలా ఇక్కడ నుంచి ఇట్లా కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అని కొడితే మీకు ఇట్లా గూగుల్ సైట్ వస్తుంది. ఇట్లా గూగుల్ ట్రాన్స్లేషన్ వస్తుంది. దీని మీదకి వెళ్ళి ఇది ఇంగ్లీష్లో ఉంది,
ఇది సారీ, ఇది ఇంగ్లీష్ పెట్టాం, మనకి ఇక్కడ తెలుగు కావాలి. ఇక్కడ మీరు తెలుగు అని టైప్ చేయండి, తెలుగు అని టైప్ తెలుగులో వస్తుంది. మొత్తం ఇది పేస్ట్ చేయండి, ఇక్కడ మీకు తెలుగులో ట్రాన్స్లేటివ్ వస్తుంది. మీరు చదువుకోండి, అంటే ఏ క్యాండిల్ గురించి చదువుకుంటున్నారో ఆ క్యాండిల్ రిలేటెడ్. ఓకే, ఈ క్యాండిల్ బుల్లిష్ మార్నింగ్ స్టార్ గురించి జస్ట్ ఇక్కడికి వచ్చి మొత్తం చదువుకోండి. ఓకే, మార్నింగ్ స్టార్ అంటే ఇదా, దాని తర్వాత దాని తాలూకు డెమో చూడండి. ఓకే, దాని తర్వాత అట్లా మీకు కావాలి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు, తెలుగు వస్తే తెలుగు. నేను ప్రతి వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చెప్తుంటాను. సో దానికి ఇది ఓకే ప్రాపర్గా ఉంటుంది. మేము మొత్తం క్యాండిడేట్స్ ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి పీడిఎఫ్ అని కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం వస్తాయి, ఆటోమేటిక్గా డిఎం వస్తుంది అది. ఓకే, సో నేనేం చేయాల్సిన లేదు, మీకు ఆటోమేటిక్గా లింక్స్ వస్తే మీరు ఇలా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో అదే ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికి ఒకటి వెళ్ళిపోమని చెప్తాను, నేర్చుకోండి. ఎప్పటికైనా పోయేదేం లేదు, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. నేర్చుకుంటే కనీసం మీకు మార్కెట్ అర్థమవుతుంది. సో మేమేంటంటే ఈరోజు సండే క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు ట్రేడ్ ఇన్ బిట్ కాయిన్. మళ్ళీ సూన్ బిట్ కాయిన్లో ట్రేడ్ చేయబోతున్నాం, బిట్ కాయిన్ అండ్ యూరో యూఎస్డి. దాని రిలేటెడ్గా స్ట్రాటజీస్ నేను క్రియేట్ చేశాను మొన్న సాటర్డే. యాక్చువల్గా నిన్న మీకు సాటర్డే ఒక లెర్నింగ్ వీడియో రావాలి. యాక్చువల్గా నేను ఎవ్రీ సాటర్డే ఒక లెర్నింగ్ వీడియో ఇస్తున్నాను కదా, సేమ్ అదే లెర్నింగ్ వీడియో కోసమే ఉన్నాను. బట్ సాటర్డే లెర్నింగ్ వీడియో కన్నా నాకు ఇంపార్టెంట్ ఏమైపోయిందంటే ఒక ఇండికేటర్ క్రియేట్ చేయాలనుకున్నాను నేను. సో ఇండికేటర్ ఏమో ఇదే, నేను ఆ ఇండికేటర్ చూడు, ఆ ఇండికేటర్ కోడ్ రాయించాను చాట్ జీపీటీతో. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్ద నాకేం ఉపయోగం లేదు, బట్ మీకు చెప్తున్నా. సో ఆ ఇండికేటర్ నేను మొత్తం చూడండి, ఆ సాటర్డే అంతా ఇదే పని నాకు. సాటర్డే అంతా ఇండికేటర్ నాకు యూట్యూబ్లో ఒకటి చూశాను, ఇట్లా ఉంది ఇండికేటర్, నచ్చింది. సో ఎగ్జాక్ట్ నాకు అదే ఇండికేటర్ కావాలని చెప్పి మొత్తం చాట్ జీపీటీకి ఆ రోజు అంతా కూర్చొని చాట్ జీపీటీతోనే రాయించాను. ఇప్పుడు మొన్న సాటర్డే మొత్తం ఇండికేటర్ అలా ఎన్నిసార్లు అంటే ఇండికేటర్ వచ్చింది, చాలాసార్లు కోడ్ ఇచ్చింది, అది మళ్ళీ పేస్ట్ చేయడం, ఇండికేటర్ సరిగ్గా చూపించకపోవడం, మళ్ళీ కోడ్లో సిగ్నల్స్ మార్చు, ఇది మార్చు, అది మళ్ళీ లాస్ట్కి అట్లా చాలాసార్లు ఇందులో లాస్ట్కి ఫైనల్గా ఒక కోడ్ సెట్ అయింది. అది ఓవరాల్గా మొత్తం ఫైనల్ కోడ్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఇదొక కోడ్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మా టీంకి ఇది కూడా ఇచ్చాను, ఏంటది అంటే మనం ఎలా స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్కి మనం ఎలా ఇది వాడతాం, స్కాన్ అంటే చాట్ జీపీటీ ఎలా వాడతాం అని. ప్రజెంట్ మనకు అత్తులు సిగ్నల్ ఇచ్చింది కదా, అత్తులు అనేది సిగ్నల్ ఇచ్చింది అంటే స్టాక్ ATUL. సో తాలూకు ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్లు ఏంటి, అవన్నీ అది కూడా అంటే ఈరోజు క్లాస్లో రెండు జరిగాయి. అండ్ నెక్స్ట్ ఇండికేటర్కి వచ్చేసరికి ఇగో DTC అని నేను ఇండికేటర్ క్రియేట్ చేసి పెట్టాను. ఇదే ఇండికేటర్ 4 hours టైం ఫ్రేమ్లో వాడతాం దీన్ని, ఓన్లీ ఫర్ బిట్ కాయిన్ 4 hours టైం ఫ్రేమ్లో వాడతాం. ఇదే చాట్ జీపీటీతో నేను కూర్చొని చేసిన సాటర్డే వీడియో రాకపోవడానికి కారణం, నేను క్రియేట్ చేసింది కారణం ఇదే. ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు డూ బిట్ కాయిన్లో డెల్టా ఎక్స్చేంజ్లో మేము ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. దాని రిలేటెడ్ కూడా మీకు ఒక చిన్న డెమో ఇస్తా ఈరోజు లెర్నింగ్లో. అంటే మీకు తెలియాలి కదా, పాయింట్ నార్మల్గా డెల్టా ఎక్స్చేంజ్లో మీకు ఇది కూడా చూపిస్తా. అంటే నేను ఏదో చేశానని కాదు, మీకు చూపిస్తున్నాను ఎందుకు మీకు వీడియో రాలేదు, దానివల్ల రీజన్ కూడా ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక బై సిగ్నల్ వచ్చింది. ఏ రోజు ఇది, కింద డేట్ చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ డేట్ చూడండి 23/21 అంటే 23 రాత్రి 21. సో మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయినప్పుడు అంటే 23 24th 1:30కి ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది. అంటే క్లోజింగ్ అయ్యేసరికి 5:30 అయింది ఈ క్యాండిల్. సో మనం నేను ఎర్లీ మార్నింగ్ ఒక 8 9 ఆ టైంకి ఎంట్రీ తీసుకున్నాను అనుకో, మన మార్కెట్ స్టార్ట్ అయినప్పుడే. అంటే 24th మార్నింగ్ 8 9కి ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుందో చూపిస్తా. సో నార్మల్గా అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. మన ఆల్గో టెస్ట్లో మనం డైరెక్ట్గా ఆల్గో టెస్ట్కి ఇగో ఇక్కడ బ్రోకర్ ఉంటుంది, మనం బ్రోకర్ కనెక్ట్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ సెటప్లోకి వెళ్ళి డైరెక్ట్ బ్రోకర్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ బ్యాక్ టెస్ట్ కూడా చేశాను, మొత్తం స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ కూడా చేశాను. ఈరోజు లైవ్లో అదే చూపించాను. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇక చూడండి, మనకి ఏ రోజు వచ్చింది అది జస్ట్ ఒక 5 minutes ఇవ్వండి చాలు. ఓకే 24th 8 మార్నింగ్ ఇగో ఇక్కడ చూడండి, నేను 8:30 ఆ టైంకి అంటే 8:30 కల్లా లేచిపోతాను కాబట్టి అప్పటికే మనకి సిగ్నల్ వచ్చింది. 8:30 ఆ టైం అవుతుంది చూడండి, ఇగో 8:30 8:34 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, 24th ఎవ్రీడే మనకి ఇక్కడ బిట్ కాయిన్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది, 31st 2nd ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ డే ఎక్స్పైరీ అంటే 24th కాకుండా నెక్స్ట్ డే ఎక్స్పైరీ నేను తీసుకున్నాను అనుకో, అంటే నేను నెక్స్ట్ డే ఎక్స్పైరీ తీసుకున్నాను. ఇక్కడ మనం ఫ్యూచర్ బై చేసుకోవచ్చు, సేమ్ అంతే కాస్ట్ పడుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా ఇది కూడా బై చేసుకోవచ్చు. నేను ఎద్దామని జస్ట్ ఒక 20 lots తీసుకెళ్తున్నాను. 20 lots ఎద్దామని కాల్ ఆప్షన్ 20 lots అంటే మనకి ఎంత పడుతుందని మీకు డౌట్ రావచ్చు. అది కూడా మీకు చూపించడానికి ఇక్కడ ఇది కూడా ఓపెన్ చేశాను.
ప్రజెంట్ ఇగో ఇది ఎట్ ద మనీ. ఓకే, ఎట్ ద మనీ కన్నా ఫస్ట్ ఇన్ ద మనీ కానీ ఫస్ట్ ఇన్ ద మనీ చూపిస్తా. ఇక్కడ మీకు ఇక్కడ 20 లాట్స్ నేను చూపిస్తున్నా మార్కెట్ ప్రైస్ లో. 20 లాట్స్ మనకి ఎంత పడుతుంది? $15 పడుతుంది. యూఎస్డి ఐఎన్ఆర్ లోకి వెళ్ళి $15. ఈరోజు క్లాస్ ఇదే జరిగింది. $15 అంటే 1200 నువ్వు ట్రేడ్ ఇస్తున్నావు. సో నేను $20 కూడా కాదు, మినిమం నేను ఒక $2,500 రిస్క్ ఇస్తాను, అంటే స్టాప్ లాస్ ఇస్తాను. అప్పుడు నేను ఏం చేస్తాను, $30 తీసుకుంటాను. 30 అంటే $23 పడుతుంది. $23 అంటే ఇంకా ఎక్కువే. 40 పడితే 3000. ఓకే, అంటే 28 అంతే, 29 అంతే, 29 30. మనకి ఇక్కడ 30 లాట్స్ 35 లాట్స్ పెడితే $27 పడుతుంది. $27 అంటే అంతే 2300 సరిపోయింది. నేను రిస్క్ 2300 తీసుకుందాం అనుకున్నా కంప్లీట్గా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 35 లాట్స్ నేను బై చేసి వదిలేస్తాను. ఇక్కడ కూడా మీకు సేమ్ అదే చూపిస్తాను చూడండి, 35 లాట్స్. సో ఇక్కడ ఏమైపోయింది, మొత్తం మనకు పడింది అంతా ఇంతే, $27,000. ఆర్డర్ మార్జిన్ అంతా 27. మార్కెట్ ఆర్డర్లో బై చేసేస్తాను. ఓకే, డన్, అయిపోయింది. ఇప్పుడు మన డైరెక్షన్లో నడిస్తే ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 13 తీసుకున్నా. మీరు కావాలి అంటే ఆ పక్క రోజు ఫస్ట్ దానికి తీసుకున్నా సేమ్ అంతే మార్జిన్ పడుతుంది. కాకపోతే ఒక అటు ఇటు ఒక ₹5 అటు ఇటు అవుద్ది అంతే. ఇక్కడ $41 పడింది. $41 అంటే 3500. సో నేను ఇక్కడ నాకు 20 లాట్సే కావాలి. అప్పుడు నేను 2000 లాస్ ఇవ్వాలంటే 25 లాట్స్ తీసుకుందామా, 25 అంతే, 25 24 అంతే, 24 25 26 తీసుకుంటున్నాను నేను. సారీ 24 తీసుకుంటున్నాను అంతే. $24 అంటే చూడండి, 24 లాట్స్కి $28 పడుతుంది. 29 అంటే అంతే 2500. ఇక్కడ కూడా నేను $29 తీసుకుంటాను, మీకు చూపించడానికి క్లారిటీగా. ఇప్పుడు మార్కెట్ మన డైరెక్షన్ అనేది 1:3 ఈజీగా వస్తుంది. నేను 1:3 ఈజీగా వస్తుంది, బట్ 1:3 కోసం కాదు. ఈ మూవింగ్ యావరేజ్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే యూజువల్లీ ఎంట్రీ ఎగ్జిట్ అయితే బెటర్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత వస్తుందో. ఇది ఒక ఎంత $2, 262,000 కాదు, ఇది $2. ఓకే, చూడండి అలా. ఇక్కడ మనం $26 లాస్ ఇచ్చాం. మీరు అలా చూడండి ఏమవుతుందో. 24th ఇది అయిపోయింది. ఓకే, 24th ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. ఇప్పుడు మనం 25థ్కి వస్తున్నాం, అంటే నెక్స్ట్ డే ఎక్స్పైరీ రోజు. సో నెక్స్ట్ డే ఎక్స్పైరీ రోజు మీరు చూడండి, చూసారా ఏమైంది, 27. మనకి మనం ఎంత స్టాప్ లాస్ పెట్టామో అంత వచ్చింది. అంటే ఇక్కడ మనం 2000 పెట్టాం, 2500 పెట్టాం, 2500 వచ్చింది కదా, 100% రిటర్న్ వచ్చింది ఇక్కడ. సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు జస్ట్ 100 లాట్స్ తీసుకెళ్లారు అనుకో, ఎంత $92 $94 టార్గెట్. ఓకే, బట్ యాక్చువల్గా మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, మార్నింగ్ ఇక్కడే 5-1 ఆ టైంకి ఎంట్రీ అయిపోవాలి మనం. అంటే మార్నింగే ఎంట్రీ అయిపోవాలి. అప్పుడే మనకి, ఎందుకంటే ఆల్రెడీ ర్యాలీ అంతా మిస్ చేసి నువ్వు ఆల్మోస్ట్ 1 ఆ టైంకి నువ్వు ఎంట్రీ అయితే బాగుంటుంది. ఆ టైంకి నేను చూపిస్తా. ఆ టైంకి ఒకవేళ నువ్వు ఎంట్రీ అయితే అర్థమని 25 లాట్స్ ఇది. ఓకే, ఇక్కడ చూసుకో, సేమ్ 25 లాట్స్ అంటే $25. ఇక్కడ చూడు $40. ఎందుకు ఇందాక ఎంత రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇందాక నువ్వు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మొత్తం వదిలేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నావు. ఇక్కడ 8:30 ఆ టైంకి, 8:30 అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ అంతా ఇంత ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టే కదా. అందుకు మన సిగ్నల్ రాగానే అలర్ట్ పెట్టుకోవాలి. ఏం లేదు, ట్రేడింగ్ అలర్ట్స్లోకి వెళ్ళి ఇండికేటర్ ఉంటుంది, ఇగో ఇండికేటర్లోకి వెళ్ళి ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్ వాల్యూస్ ఉంది చూసారా, ప్రైస్. సో క్రాసింగ్ ఏవో ప్లాట్ ఇక్కడ మీకు మొత్తం అన్నీ కనబడతాయి. ఇగో స్ట్రాంగ్ బై సిగ్నల్, ఓకే, క్రాసింగ్, దాని తర్వాత వాల్యూ అవసరం లేదు, వాల్యూ అంతే, ప్రైస్ ఇది పెట్టుకున్నా చాలు. 1 minute టైం ఫ్రేమ్ ఇది అవసరం లేదు, చార్ట్ ప్లాట్ ఇది కూడా స్ట్రాంగ్ బై అంతే, స్ట్రాంగ్ సెల్ ఇది. ఓకే, సో నీకు ఇలా ఇండికేటర్ పెట్టుకుంటే వన్స్ పర్ బార్ క్లోజ్ క్రియేట్ చేసుకుంటే నీకు ప్రీమియం ప్యాక్ అడుగుతుంది, బట్ నాకు లేదు, నేను తీసుకుంటాను. అది ఇప్పుడు కాదు, నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక డౌన్ సైడ్ ట్రేడ్, ఇక్కడ ఒక అప్ సైడ్ ట్రేడ్. సో సింపుల్గా మీరు ఒక 2-3 వేలు మనం రిస్క్ ఇచ్చుకుంటే మీకు ఓవరాల్గా చూడు ఈ రోజుకి ఎంత వచ్చి ఉంటుందో మీకు తెలుస్తుంది. $48, 45, 50, 60, ఆల్మోస్ట్ 70 అంతే.
ఆల్మోస్ట్ $77. అంటే మనం 2,500 ఇస్తే 6,500 వచ్చింది. సో 2,500కి 6,500 వచ్చింది మనకి. సో అర్థమవుతుందా? సో బిట్ కాయిన్ ఏంటంటే మంచి స్కోప్ ఉంది, కాకపోతే మనకు కావాల్సిన స్ట్రాటజీ ప్రాపర్గా ఉండాలి అండ్ నువ్వు తీసుకున్న రిస్క్ కూడా అలానే ఉండాలి. నువ్వు ఎలా రిస్క్ తీసుకోవాలంటే నాది ఇది నా స్టాప్ లాస్, ఇంత నా రిస్క్, ఇది నా రిస్క్ నేను తీసుకుంటాను అంటే నువ్వు తీసుకోగలగాలి. అంటే ఇప్పుడు కన్ఫర్మ్గా నాకు అడిగితే నేను 2,000 రిస్క్ తీసుకోగలను. సో అప్పుడు 2,000 తగ్గట్టు ఎంత లాట్ వస్తే అంత తీసుకోవాలి, దానికి డబల్ వచ్చినప్పుడు నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్ కేసు 1:1 అంటే 2,000కి 2,000 వచ్చినా 2,000కి 4,000 వచ్చినా నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడే నువ్వు ఓవరాల్ ట్రేడ్ పీరియడ్లో ఉండగలవు. అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈరోజు డిస్కషన్ కూడా మంచిగా జరిగింది. హెడ్జ్ ఎలా చేయొచ్చు అంటే హెడ్జింగ్ కూడా ఎలా చేయొచ్చు, బై అండ్ సెల్ సిగ్నల్ బాగా జరిగింది ఈరోజు. ఈవెన్ ఇది మన ఇండియన్ మార్కెట్లో కూడా వర్క్ అవుద్ది. ఇదిగో 4 hours టైం ఫ్రేమ్కి ఇది ఫర్ స్వింగ్ ట్రేడ్కి, ఇది స్వింగ్ ట్రేడ్ లాగా. ఇండియన్ మార్కెట్ కన్నా నేను బిట్ కాయిన్ అండ్ యూరో USD కోసం తయారు చేసింది ఇది. ఓకే, వాటి కోసమే కరెక్ట్ తయారు చేశాను. బాగా అయ్యింది, బాగా ఇండికేటర్, చాలా కష్టపడితే బాగా వచ్చింది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.